హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు పీఎం కిసాన్ సాయం పొందడం ఎలా, దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పీఎం కిసాన్ దేశంలోని రైతులకు ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ప్రధానంగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద యోజన పథకం ఇప్పటి వరకు స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. కేంద్రం అయితే ఇప్పటి వరకు 17వ విడత డబ్బులు అందుకున్న రైతులు 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ప్రతి భూమి ఉన్న రైతుల కుటుంబాలకు సంవత్సరానికి 6,000 అందిస్తుంది. కేంద్రం ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా, అంటే 3 విడతల్లో 22,000 చొప్పున రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతున్నాయి. తక్కువ భూమి ఉన్న కలిగి రైతు ఆర్థిక సాయం అందించేందుకు లక్ష్యంతో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించారు. ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం రైతులకు కూడా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంది. మరి ఈ అవకాశం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ముందుగా పీఎం కిసాన్ పోస్టల్, పీఎం కిసాన్ గౌటిన్ ఓపెన్ చేయాలి. తర్వాత ఫార్మర్ నేమ్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మరో న్యూ విండో ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా పూర్తి చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పూరించాలి. అప్పుడు ఐఎఫ్సి కోడ్ను సరిగ్గా నింపి దాన్ని సేవ్ చేయాలి. ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ చేస్తుంది. అందులో మీ భూమి వివరాలు ఎంటర్ చేయాలి. అందులో ఖాతా నెంబర్ ఎంటర్ చేసిన సేవ్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. పీఎం కిసాన్ అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు: భూమి యొక్క అసలు పత్రాలు, దరఖాస్తుదారు బ్యాంక్ పాస్బుక్, ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్, మీ యాజమాన్యంతో ఉన్న భూమి యొక్క పూర్తి వివరాలు, నివాస ధృవీకరణ మరియు పత్రము, మరియు అన్ని బిజినెస్ అవి పూరించాలి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.